BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. రాక ఇంటికి బంధువులు వచ్చారు. ఇంకేముంది, బంధువులకు అతిథి మర్యాదలు చేయడం కోసం ఓ యువకుడు చల్లని బీర్లు తీసుకొచ్చాడు. వాటిలో మంచింగ్ కోసం చికెన్ ఫ్రై, ఫిష్ కర్రీ, మటన్ కీమా అన్ని సిద్ధం చేశాడు. తీరిగ్గా సిట్టింగ్ కు కూర్చున్నారు. తాగడం కోసం కొనుగోలు చేసిన చల్లని బీర్లను ఓపెన్ చేశారు. అయితే అందులో నుంచి దుర్వాసన రావడం గమనించిన యువకుడు వాటిని పరిశీలించగా వాటిలో చెత్త చెదారం దర్శనమిచ్చాయి. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గంగా వైన్స్ లో అనంతారం గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడు 3 కింగ్ఫిషర్ బీర్ బాటిళ్లను కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాడు. బీర్ బాటిళ్లను ఓపెన్ చేస్తుండగా 2 బాటిళ్లు ఒక రకంగా, ఒక బాటిల్ మరొక రకంగా కనిపించింది. బీర్ బాటిల్ను పరిశీలించగా బాటిల్లో నుంచి కుళ్లిపోయిన దుర్వాసనతో పాటు చెత్త కనిపించింది. దీంతో వైన్ షాప్ కు పరుగులు తీశాడు. ఇదేంటని ప్రశ్నించగా వైన్ షాప్ సిబ్బంది తమకేం సంబంధం లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో కంగుతిన్న యువకుడు తమ ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యత అని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గవర్నమెంట్ సాయంత్రం పూట పైపులు పెట్టి చెక్ చేయడమే కాదు, అప్పుడప్పుడు వైన్స్ లోనూ చెక్ చేయాలి. కల్తీ మద్యం అమ్మకుండా ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలి అని ఈ విషయం తెలిసిన వారు కామెంట్ చేస్తున్నారు. ఇంటికాడ బంధువులు వచ్చారని ఒక బీరు తీసుకోపోదామని గంగా వైన్స్ దగ్గరికి రావడం జరిగింది. తీసుకున్నాక ఇంటికి తీసుకుపోయి చుట్టాల దగ్గర పెట్టి ఓపెన్ చేద్దామని చూసే లోపు మొత్తం కల్తీ కలిసి వాసన, గుంబ వాసన వస్తుంది. ఇది వచ్చి మళ్ళీ గంగా వైన్స్ వాళ్ళని సిబ్బందిని అడిగితే మా తప్పేమీ ఉండదు, అది కంపెనీ నుంచే, కంపెనీ తప్పే, కంపెనీ వాళ్ళదే తప్పు అని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి వారు తప్పించుకునే ప్రయత్నాలు చేయడం వల్ల ఇదివరకు మొన్న శ్రావణను పాష చనిపోవడం అట్లనే జరిగింది. కల్తీ మద్యం తాగి చనిపోవడం జరిగింది. వాళ్ళ ప్రాణం విలువ తిరిగి రానిది ఇలాంటి బీర్లకు ఆశపడి తాగి యువత చెడిపోతుంది. బంధువుల కోసం తీసుకునే బీరు ఒకవేళ వాళ్ళు తాగుంటే వాళ్ళ పరిస్థితి విషయం నుంచి చనిపోవడం జరిగితే వీడికి రావడం జరుగుతుంది. అప్పుడు ఏమనేటోళ్ళు వీళ్ళు సీల్ తీసి ఉన్నవి, మీరు ఎక్కడ కల్తీ కలిపిరు అని మమ్మల్ని మీద తోయడం జరుగుతుంది. ఇంతవరకు ఈ బీర్ సీల్ తీయలేదు. ఈ బీరుకు తేడా చూడండి, ఇది చూడండి ఎంత దారుణం అంటే ఇది బెల్లం వాసన వస్తుంది, బెల్లం పానకం వాసన వస్తుంది. ఇంకా చనిపోతే ప్రజలు చనిపోతే ఏమవుతుంది?